జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనం బెదిరిస్తే పడుంటారు. మన డబ్బుకు పవర్కు ఎప్పుడైనా సరే పడుండాల్సిందే. మనల్ని చూస్తే గజ్జలు వణకాల్సిందే అని విర్రవీగితే అంతే. ఎందుకంటే చిత్రహింసలు భరించలేక పిల్లి కూడా పులవుతుంది. అది మాత్రం మరిచిపోవద్దు. ఆ పిల్లే మనల్ని చంపొచ్చు. సరిగ్గా బెంగళూరులో ఇలాంటి హత్య జరిగింది. లేడీసే కదా, నన్నేం పీకుతారులే అనుకున్నాడో వ్యాపారవేత్త. మగదిక్కు లేనివారు నన్నేం చేయలేరు, నా దగ్గర కోట్ల కొద్దీ డబ్బుంది, పొలిటికల్ పవర్ ఉంది అనుకున్నాడు. కానీ 100 రూపాయల మత్తుబెళ్లకు కథమయ్యాడు. చివరకు అనాథ శవంలా తన కట్టించిన భవంతిలోనే నిర్జీవంగా మారిపోయాడు. బెంగళూరులో వైరల్గా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యలోని సెన్సేషనల్ మర్డర్ మిస్టరీని తెలుసుకుందాం. బెంగళూరులో టాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త లోక్నాథ్ సింగ్ ఉండేది మాగడి తాలూకా కుదురు ప్రాంతం. ఇతని వయసు 37 ఏళ్లు. లోక్నాథ్కు పొలిటికల్ లీడర్లతోనూ సంబంధాలున్నాయి. పవర్ఫుల్ వ్యక్తి అనే చెప్పొచ్చు. ఇక అంతకుముందు నేరస్తుడు అని కూడా చెప్పుకోవాలి. చాలా మోసం కేసుల్లో నిందితుడు. వాటిని కోర్టులో ఎదుర్కొంటున్నాడు. ఈ లోక్నాథ్ సింగ్ జల్సారాయుడు కూడా. బాగా మద్యం మగవులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే 17 ఏళ్ల బీకామ్ స్టూడెంట్తో ఓ పార్టీలో పరిచయం పెంచుకున్నాడు. ఆమె పేరు యశస్విని. ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మాటలు కలిపి స్నేహం అన్నాడు. డేట్కి తీసుకెళ్తానని చెప్పి ఏకంగా స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు. లంచ్ ఆమెతో కలిసే చేశాడు. ఆ తర్వాత కాఫీకి కూడా 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లి తన రేంజ్ చూపించుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా ఐ లవ్ యూ చెప్పాడు. అంతేకాదు, తాను మంచివాడిని అంటూ కలరింగ్ ఇచ్చాడు. ఎంగేజ్. పైగా తనకు ఎవరో అప్పటికే ఐ లవ్ యూ చెప్పలేదు. చూడటానికి బాగున్నాడులని పడిపోయింది యశస్విని. చిన్న వయసులోనే ముదురు టెంకికి ఫ్లాట్ అయిపోయింది. పైగా అతని వయసు కూడా అడగలేదు. అయితే పెళ్లి కాలేదు కాబట్టి తక్కువ వయసే ఉండొచ్చు అనుకుంది. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా అతనితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది తెలిసిన ఆమె తండ్రి కృష్ణ సింగ్ కూతురుని వారించాడు. యశస్విని తండ్రి కృష్ణ వ్యాపారవేత్త. వాళ్ళు కూడా ధనవంతులే. కానీ లోక్నాథ్ సింగ్ అంత రిచ్ మాత్రం కాదు. చిన్న వయసులోనే యశస్విని చిన్నపిల్లలా చూసి తెగ ప్రేమించినట్లు నటించాడు లోక్నాథ్ సింగ్. ఆమె కూడా తన లవర్ మంచివాడనుకుంది. అయితే ఈ విషయం కాస్త యశస్విని తండ్రికి తెలిసింది. ప్రేమ వద్దని వారించాడు. కూతురిని తీవ్రంగా మందలించాడు. కానీ యశస్విని మాత్రం అతనితోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో లోక్నాథ్ సింగ్ గురించి లోతుగా విచారణ చేశాడు యశస్విని తండ్రి. అక్కడే అతనికి సంచలన విషయాలు తెలిసాయి. లోక్నాథ్ సింగ్ వయసు 37 ఏళ్లు. క్రిమినల్ కేసులున్నాయి. చాలా మందిని మోసం చేశాడు. దొంగ డీల్స్ చేస్తుంటాడు. అలాంటి క్రిమినల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. కానీ అప్పటికే యశస్విని 2 ఏళ్లుగా అతనితో లవ్లో ఉంది. ఆమెకు మైనారిటీ తీరే వరకు జాగ్రత్తగా ఉన్నాడు లోక్నాథ్ సింగ్. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు కేసు పెడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మైనారిటీ తీరే వరకు చాలా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడిపాడు. మరి అసలే క్రిమినల్ బ్రెయిన్ కదా, కాబట్టి అలానే చేశాడు. ఇక 19 ఏళ్ల వయసు వచ్చేసరికి కూతురు ఎఫ్ఐఆర్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసేలా చేశాడు. కానీ ఆమె తండ్రి వద్దని కూతురిని బ్రతిమలాడాడు. నీ జీవితం నాశనం అవుతుంది, అతను చాలా ప్రమాదకారి, నిన్ను చంపినా చంపేస్తాడు, నా మాట వినమని కూతురిని బ్రతిమలాడాడు. నీ తల్లి వయసు కూడా ఇప్పుడు 37 ఏళ్లే. మీ అమ్మ వయసున్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, హాయిగా చదువుకోమని కూతురికి మంచి చెప్పాడు తండ్రి. తల్లి కూడా వద్దని వారించింది. నా వయసు వాడంటే చాలా ముదురు, నువ్వు అమాయకురాలివి, అతను క్రిమినల్ మైండ్ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తిట్టింది. కానీ వినలేదు యశస్విని. మొదట తాను అతన్ని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులను నమ్మించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సరాసరి లోక్నాథ్ ఆమెను కారులో పికప్ చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. వారం రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసేశాడు. మార్చి 2వ తేదీన కునిగల్లో గ్రాండ్ గా యశస్విని పెళ్లి చేసుకున్నాడు. భారీగా ఖర్చు పెట్టి 1000 మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు కనీసం 70 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. ఆ పెళ్లి చూసి యశస్విని మురిసిపోయింది. అయితే శోభనం రోజు రాత్రి నుంచే ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. మద్యం తాగి మృగంలా మీదపడి భయపెట్టాడు. అంతేకాదు 3వ రోజు నుంచే లోక్నాథ్ వ్యవహారం పసిగట్టింది యశస్విని. కనీసం 2-3 మహిళలతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని గ్రహించింది. వారితో తన ముందే మాట్లాడటం, చాట్ చేయటం చేసేవాడు. ఇదేంటి అని అడగగానే మా వ్యాపారంలో ఇలాంటివి కామన్ అన్నాడు. దీంతో లోక్నాథ్ ని దగ్గరకు రానివ్వలేదు యశస్విని. కానీ లోక్నాథ్ ఊరుకోలేదు. తాను కోరుకున్నప్పుడు నువ్వు నాతో శృంగారం చేయాలి, లేదంటే ఊరుకోనని బెదిరించాడు. అయితే యశస్విని ఎదురు తిరిగింది. ఎదురు తిరగడంతో కొట్టాడు. తన తల్లికి విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు వద్దంటే పెళ్లి చేసుకున్నావు, అతనితో సఖ్యతగా ఉండు, కొద్ది రోజులైతే సర్దుకుంటుందని మంచి చెప్పింది. కానీ లోక్నాథ్ వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె తండ్రి మాట విని ఇంటికొచ్చేసింది. కానీ లోక్నాథ్కి మరింత కోపం వచ్చేసింది. ఈసారి యశస్విని ఇంటికి వచ్చి అందరినీ బెదిరించాడు. మీరు గాని నా భార్యను నా నుంచి దూరం చేస్తే చంపేస్తానని భయపెట్టాడు. కానీ ఆమె తండ్రి భయపడలేదు. ఏం చేసుకుంటావో చేసుకోపా అన్నాడు. అంతేకాదు లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపించాడు ఆమె తండ్రి. ఇటు యశస్విని కూడా తనకు లోక్నాథ్ వద్దని చెప్పేసింది.
అయితే పోలీసులకు భారీగా లంచాలిచ్చి యశస్విని తండ్రి కృష్ణ మీద కేసులు పెట్టించాడు. ఇక లోక్నాథ్ ఇల్లీగల్ వెంచర్స్ వేసి చాలా మంది అమాయకులను మోసం చేశాడనే కేసులు కూడా ఉన్నాయి. అది తెలిసి కూతురిని ఎలాగైనా కృష్ణ కాపాడుకోవాలనుకున్నాడు. కానీ కేసులు వేసి మానసికంగా వేధించాడు. ఆయన మానసికంగా కుంగిపోయాడు. ఆ తర్వాత కూతురు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోయాడు. అంతే, ఒక్కసారిగా యశస్విని కుటుంబం బజారున పడింది. మగదిక్కులేని కుటుంబంగా మారింది. యశస్విని నాన్న నా వల్లే చనిపోయాడని కుంగిపోయింది. ఆ తర్వాత అమ్మ నాన్నను చంపిన వాడిని చంపేద్దామని చెప్పింది. అందుకు ఆమె తల్లి హేమ కూడా సరేనంది. దీంతో మనంతట మనం ప్లాన్ వేయకూడదు, వాడే మన చట్టంలో ఇరుక్కునేలా చేద్దాం, సమయం చూసి చంపుదామని తల్లి చెప్పింది. తనను మోసం చేసి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. పెళ్లి తర్వాత నిజ స్వరూపం చూపించాడు. మా నాన్న చావుకు కారణమయ్యాడని యశస్విని రగిలిపోయింది. చాలా పక్కాగా మత్తుమందు బిళ్ళలను సేకరించింది. తనకు తానుగా డిప్రెషన్లోకి వెళ్లడంతో నిద్ర కోసం ఆమె వాడేది. కానీ ఆమె 100 రూపాయల మత్తు బిళ్ళలను తన భర్తను చంపేందుకు వాడాలనుకుంది. లోక్నాథ్ను చంపడం అంత సులువు కాదు. ఎందుకంటే తనకంటూ ఓ గన్మెన్ ఏర్పాటు చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లోక్నాథ్కి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. అందుకోసమే వారి నుంచి రక్షణ కోసం, భద్రత కోసం ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నాడు. కాబట్టి నిత్యం షాడోలా ఆ వ్యక్తి లోక్నాథ్ను అంటిపెట్టుకుని ఉంటాడు. అందుకే తన గన్మెన్ లేని సమయం చూసి చంపాలనుకున్నారు తల్లి కూతుళ్ళు. అయితే యశస్విని తండ్రి చనిపోవడంతో వారి పట్ల సానుభూతి చూపించడం మొదలు పెట్టాడు లోక్నాథ్ సింగ్. జరిగిందేదో జరిగిపోయింది, మనం కలిసి బ్రతుకుతాం, ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. కానీ అతని మాటలు నమ్మకూడదని ఆమెకు తెలుసు. దీంతో లోక్నాథ్ పై కోపడకుండా జాగ్రత్తగా మసులు కూడా మొదలుపెట్టింది యశస్విని. రోజు కాల్ చేసేవాడు. ఆమె కూడా మామూలుగానే మాట్లాడేది. అయితే మార్చి 23వ తేదీ 2025 మధ్యాహ్నం కాల్ చేశాడు లోక్నాథ్ సింగ్. మనం కలిసి చాలా రోజులవుతుంది, నేను బీర్లు తీసుకొస్తాను, నువ్వు ఫుడ్ తీసుకొని రా అన్నాడు. తాను మంచి హోటల్ నుంచి తీసుకొస్తానని చెప్పింది యశస్విని. అయితే నువ్వు నేను కలుసుకున్న విషయం ఎవ్వరికీ తెలియద్దు, నువ్వు నీ గన్మెన్ను కూడా తీసుకురావద్దు, అలా అయితే నేను వస్తాను, కావాలంటే మనం అక్కడ ఏకాంతంగా గడపచ్చని చెప్పింది. ఆ మాట వినగానే లోక్నాథ్ టెంప్ట్ అయ్యాడు. తన 19 ఏళ్ల వయసున్న పెళ్లంతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. సరే నేను ఒంటరిగానే వస్తానని చెప్పాడు. సరిగ్గా 5 గంటలకు చిక్కబనవర దగ్గరలోని ఓ హోటల్లో స్టఫ్ కోసం ఫుడ్ తీసుకుంది యశస్విని. అక్కడికి వచ్చి లోక్నాథ్ ఆమెను పిక్ చేసుకున్నాడు. ఎక్కడైనా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళు, నేను మీ ఇంటికి రానని ముందే చెప్పేసింది. మన బీజీఎస్ లేఅవుట్ ఉంది, మన ఫ్రెండ్స్దే, నాకు కూడా షేర్ ఉందని ఆమెకు చెప్పాడు. అక్కడ ఎవరో ఉండరు కదా అని అడిగింది. పని ఇప్పుడు నడవడం లేదు, ఎవ్వరు ఉండరు, నా మాట నమ్మమన్నాడు. అలా చాలా తెలివిగా లోక్నాథ్ను ట్రాప్ చేసింది. మరోవైపు కూతురును దూరంగా గమనిస్తూ వస్తోంది తల్లి హేమ. ఇక బీజీఎస్ లేఅవుట్కు వెళ్ళిన తర్వాత మద్యం తాగదామని ఓ చిన్న క్లాత్ను అక్కడ పరిచాడు. కూల్ బేర్లను అక్కడ పెట్టాడు. ఇద్దరు కలిసి బీరు తాగడం స్టార్ట్ చేశారు. ఇతర విషయాలు మాట్లాడుకుంటున్నారు. అయితే తనకు ఫోన్ రావడంతో పక్కకెళ్ళాడు లోక్నాథ్ సింగ్. దీంతో అతను తినే స్టఫ్లో టాబ్లెట్ల పడిన మొత్తం కలిపేసింది. ఆ తర్వాత వెనక్కి వచ్చిన లోక్నాథ్ బీర్ తాగుతూ స్టఫ్ తినడం మొదలు పెట్టాడు. దాదాపు అరగంట తర్వాత తనకు మత్తుందని యశస్వినికి చెప్పాడు. అయితే బీర్లు ఎక్కువై ఉంటాయని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఇంతలో తన తల్లికి లొకేషన్ షేర్ చేసింది యశస్విని. హేమ ఓ ఆటోలో బీజీఎస్ లేఅవుట్ దగ్గరకు వచ్చింది. తన దగ్గరకు వస్తున్న హేమను చూశాడు లోక్నాథ్ సింగ్. ఆమె ఎక్కడికెందుకు వస్తుంది, నాకు మత్తు ఎక్కువగా ఉంది, ఫుడ్లో ఏమన్నా కలిపావంటూ నిలదీశాడు. అప్పుడు కానీ మహానుభావుడికి విషయం అర్థం కాలేదు. అయితే అప్పటికే కత్తిని సంచిలో పెట్టుకున్న హేమ వేగంగా అతని దగ్గరకు వచ్చి తిట్టడం మొదలుపెట్టింది. చిన్నపిల్లను ట్రాప్ చేసి మా కుటుంబాన్ని నాశనం చేస్తావా, నువ్వు మా ఇంటికే వచ్చి చంపేస్తానంటావా, నిన్ను చంపుతానరా ఇప్పుడు అంటూ కత్తి తీసింది. దీంతో భయంతో మత్తులోనే పారిపోయే ప్రయత్నం చేశాడు లోక్నాథ్. ఓ 150 మీటర్ల పరిగెత్తగానే కాలికి రాయి తాకి కింద పడ్డాడు. ఆ వెంటనే కత్తితో మెడ మీద పదే పదే కసిగా పొడిచింది హేమ. ఎలాగైనా చనిపోతాడని భావించి కూతురుని తీసుకుని హేమ పారిపోయింది. చాలాసేపటి తర్వాత కొంతమంది యువకులు అటుగా వచ్చారు. రక్తంతో చనిపోయి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని లోక్నాథ్ సింగ్ ను గుర్తించారు. అయితే ఏదో రియల్ ఎస్టేట్ ప్రత్యర్థులు చంపి ఉంటారని పోలీసులు మొదట భావించారు. మద్యం బాటిల్స్ ఉండడంతో నమ్మించి హత్య చేసి ఉంటారని అనుకున్నారు. విచారణ చేయగా గన్మెన్ అసలు విషయం చెప్పాడు. తాను ఏకాంతంగా తన భార్యను కలిసేందుకు వెళుతున్నాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు. అంతేకాదు మృతుడు లోక్నాథ్ సింగ్ కాల్ డేటా ఆధారంగా యశస్విని హస్తం ఉండొచ్చని అనుమానించారు. ఆమె నివసించే ఏరియాలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా హోటల్ ముందు లోక్నాథ్ కారెక్కుతూ యశస్విని కనిపించింది. ఆ కారును ట్రాక్ చేయగా లేఅవుట్ కు వెళ్తూ కనిపించింది. దీంతో యశస్విని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ మర్డర్ మిస్టరీ మొత్తం బయటపడింది. తనకు తాను తోపనుకున్నాడు. తండ్రి మరణం తర్వాత తల్లి కూతుళ్ళు తన మాట వింటారని భ్రమపడ్డాడు. పైగా 19 ఏళ్ల అమాయకురాలికి చంపేంత ధైర్యం లేదని తక్కువ అంచనా వేశాడు. వేధింపులు తాళలేక తిరగబడ్డ తల్లి కూతుళ్ళు ఏకంగా లోక్నాథ్ ను హత్య చేశారు. ఇక ఈ హత్య చేసినందుకు వారేమీ అస్సలు చింతించడం లేదు. మేము న్యాయం చేసుకున్నామని చెప్పడం విశేషం.
అయితే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, అలాగే ఈ హత్యలో ఏమైనా భిన్నమైన యాంగిల్స్ ఉన్నాయని పోలీసులు విచారణ చేస్తున్నారు. అలా 17 ఏళ్ల వయసులోనే ప్రేమలో దిగింది, 19 ఏళ్ల వయసుకే హత్య కేసులు ఇరుక్కుంది, తెలియని వయసులో చేసిన తప్పే జీవితానికి సరిపడా శిక్ష వేసింది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, పెద్దవాళ్ళ సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.